పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి దూసుకు వస్తున్న వరద తుపాను తీరం దాటే సమయానికి తీవ్రత తగ్గవచ్చని తెలుస్తోంది. పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తున్న తుపాను చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు, కోస్తా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తా జిల్లాలు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వరద తుపానుపై తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. చెన్నైలోని నౌకాదళ స్థావరంలో నౌకలు సిద్ధంగా ఉన్నాయి. 5,000 మందికి సరిపడా నిత్యావసరాలు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు జారవిడవడానికి రాజాలి, డేగా విమానాశ్రయాల్లో ఏర్పాట్లు చేశారు. రబ్బరు బోట్లతో ఉన్న 30 గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. నౌకాదళ హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నూరు ఓడరేవులో 10వ నంబరు, కడలూరులో 8వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపానుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, తుపాను ఏ దిశగా కదులుతోంది, పూర్తి వివరాలేంటి? జిల్లాని ప్రస్తుతం అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్నటువంటి వరద నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు తూర్పు దిశగా 440 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ అతి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న వరద ఈ సాయంత్రం నుంచి క్రమంగా బలహీనపడి రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వరద తుఫాను క్రమంగా బలహీనపడి తుఫానుగా మారుతుందని అయితే వారు ప్రస్తుతం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తుఫాను ఉత్తర తమిళనాడు దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది. ఈ సాయంత్రం నుంచి బలహీనపడి రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరం దాటుతుంది. అయితే దీని ప్రభావంతో ఈ సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాళ్లు వీచే అవకాశం ఉంది. వర్షాలు కూడా ఈ సాయంత్రం నుంచి 36 గంటల పాటు రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అయితే దీని ఈ తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున అక్కడి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు వారికి సూచించడం జరిగింది. మరోవైపు చెన్నైలో తీరం ఎక్కడైతే చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందో అక్కడ ఇప్పటికే తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో అక్కడ నౌకాదళ స్థావరంలో ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ స్థానికంగా నౌకలను మోహరించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుని ఉన్నారు. ఇది తాజా పరిస్థితి. ధన్యవాదాలు.